వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఇక్కడ మార్వాడి గో బ్యాక్ అనే ఒక నినాదం తెలంగాణలో బాగా అగ్రాజిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మార్వాడీలు సడెన్‌గా ఏంటి వేడి ఒక్కసారిగా మనందరికీ తెలిసిందే. మార్వాడీలు గో బ్యాక్ అనడానికి సికింద్రాబాద్‌లో పార్కింగ్ వివాదం అక్కడి నుండి మొదలైనటువంటి ఈ వివాదం ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అని. అసలు దీనికి సంబంధించి అసలు మార్వాడీలేంటి? అసలు దీనికి సంబంధించి ముందు ఏముంది? అంటే ఈ గొడవ గో బ్యాక్ కన్నా ముందు అసలు ఇక్కడ మార్వాడీస్ వాళ్ళు ఎలా ఉంటారు? అనేది గనుక మనం చూసినట్లయితే జస్ట్ 5,000 పెట్టుబడితో 50,000,00,00,000 సంపాదించారు రాకేష్ జుంజున్వాలా. ఆయన మార్వాడి. అంటే మధ్య తరగతి పచారీ సామాన్లను కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన ఎవరో కాదు, డీమార్ట్ ఫౌండర్ ఒక మార్వాడి. అంటే ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్‌గా ఉన్నది కూడా మార్వాడి. అంటే బజాజ్ గ్రూప్ చైర్మన్ కూడా ఒక మార్వాడియే. ఓయో రూమ్స్ ఫౌండర్ కూడా ఒక మార్వాడి. ఇవి అల్ట్రాటెక్ సిమెంటు, రేమండ్సు, గోయోంకా, అలాగే CO2 ఈ కంపెనీలన్నీ కూడా మార్వాడీలవే. ఫ్లిప్‌కార్టు, మింత్రా, లెన్స్‌కార్టు, జొమాటో కో ఫౌండర్‌లు మార్వాడీలే. ఒక అంటే ఓలా కావచ్చు, స్నాప్‌డీల్ కావచ్చు, లేదా ఆహ్, షాప్ క్లూజ్ కావచ్చు, ఈ పెట్టిన వాళ్ళంతా కూడా మార్వాడీలే. అంటే ఒక లెక్క ప్రకారం కనుక చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ధనవంతుల్లో 42% మార్వాడీలే. మార్వాడీల వ్యాపారాలు, మెళకువలు బాగా ఉంటాయి. వాళ్ళే ముందుంటారు. ఇక్కడ MBAలు, అలాగే మార్కెటింగ్ పాఠాలు, బిజినెస్ స్కూల్‌లు అన్నీ గూడా జుజుబీ అలాంటి కమ్యూనిటీ పైన సడెన్‌గా ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఇంత నాలెడ్జు, ఇంత సర్కులు అంటే ఎక్కువగా 42% మంది ధనవంతులు మార్వాడీలే ఉన్నారంటే ఇండియాలో మనకు ఆశ్చర్యపోనవసరం లేదు. ఇటువంటి ఇంత ఇన్ని రంగాల్లో అంటే ఒక రంగంలో కాదు, మార్వాడీలు గోల్డ్‌లో ఉంటారు, హార్డ్‌వేర్‌లో ఉంటారు, ఎలక్ట్రికల్‌లో ఉంటారు. చివరికి పచారీ కొట్టులో కూడా అంటే ఒక జనరల్ కిరాణా షాప్ దగ్గర నుండి రకరకాల బిజినెస్‌లో కేవలం మార్వాడీలు మాత్రమే ఎందుకు టాప్‌లో ఉన్నారు? వాళ్ళే ఎందుకు ఆ బిజినెస్‌లు చేస్తున్నారంటే ఇక్కడ మార్వాడీల ఆధిపత్యం పైన కూడా తెలంగాణలో ఎప్పటినుంచో కూడా ఒక ఆందోళన అయితే కనిపిస్తూ ఉంది. బట్ పెద్దగా ఎవరు కూడా ఇక్కడ బయటపడలేదు. అలాంటి సందర్భాలు కూడా ఏవి రాలేదు. కానీ ఈ మధ్య వరుసగా సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. మార్వాడీలు వాళ్ళకి వ్యతిరేకంగా కూడా ఇక్కడ మార్వాడీలకు వ్యతిరేకంగా ఇప్పుడైతే స్టార్ట్ అయింది. సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో కార్ పార్కింగ్ విషయంలో ఒక చిన్న తగాదా జరిగింది. ఆ గొడవ మార్వాడీలు స్థానికుల పైన దాడి చేశారు. ఆ విజువల్స్ కూడా బయటకొచ్చాయి. మీరు చూసి ఏమంటారు? ఆ గొడవ తర్వాత గోరేటి రమేష్ అనే ఒక కళాకారుడు మార్వాడీలను టార్గెట్ చేస్తూ పాట పాడాడు. ఆ సాంగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. పాట పాడినటువంటి గోరేటి రమేష్‌ని అరెస్ట్ కూడా చేశారు కూడా. అదే సమయంలో ఆలు మొగళ్ళకు, మార్వాడీలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటమే జరుగుతుంది. ఇవన్నీ కూడా అక్కడక్కడ ఉన్నాయి. చివరికి ఇంత 42% పైగా భారతదేశంలో మార్వాడీలే ధనికులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారం ఏదైతే ఉందో పార్కింగ్ గొడవ దగ్గర జరిగినటువంటి ఈ వ్యవహారం ఒక్కసారిగా మార్వాడీలు గో బ్యాక్. గతంలో ఆంధ్ర, తెలంగాణ విడిపోయినప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేశారు. ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు మార్వాడీలు గో బ్యాక్ అంటున్నారు. అయితే ఇక్కడ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును ఎవరు కూడా కాదనలేదు. ఎందుకంటే రాజ్యాంగం భారతదేశంలో ఒక వ్యక్తి ఎక్కడైనా తను స్వేచ్ఛగా బతకచ్చు. అట్లా అని చెప్పి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలాగా కాదు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఈ గొడవకి ప్రభుత్వం కలగజేసుకొని ఈ గొడవని సద్దుమణుపుతుందా? లేకపోతే ఈ గొడవని పైన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది? అతని దగ్గర కొట్టిన వ్యక్తి దగ్గర నుంచి క్షమాపణ చెప్పిస్తుందా? లేదా నష్టపరిహారం కట్టిస్తుందా? ఏం జరుగుతుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.